ఎస్పీ ఎస్పీ సార్ కానీ డిఎస్పీ కానీ చెప్పినాడు సార్, తెచ్చి లోపలేయండి వాళ్ళని, లోపలేసి కసి వాళ్ళు ఫస్ట్ కేసు కట్టేయండి అని చెప్పినారు. కేసు కట్టినారు సార్, చేసినారు, అదేం మనం ప్రాబ్లం లేదు. వాళ్ళని తెచ్చి లోపలగానే వేయలేదు సార్. వాళ్ళు మాకు న్యాయం జరగాల సార్, ఏం చేయాలా, మాకు పరిస్థితి బాగలేదు. మేము ఉండేది మేము పొలం పని చేసి ఇప్పుడు 5-6 బట్టలు అయింది సార్. వాళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళు ఇదే పని చేస్తున్నారు సార్. వాళ్ళు అదే పని అక్కడ ఇక్కడ తిరిగేది వచ్చేది, ఇంటికాడ మరి తాగి అరిసేది, ఇంటికాడ మాకు వండుకునేకి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉండదు సార్. అక్కడ లేకుంటే ఇంతకు ముందు వెక్కి పైన అది బాత్రూమ్ ఉండదు సార్, ఆ బాత్రూమ్ పైన ఎక్కేది మాకు తుక్కు చూసేది, వచ్చి ఇదికొచ్చి చూసేది, ఇట్లొస్తే అట్లా వస్తారు అట్లా వస్తే. రాత్రిపూట అంటే మొత్తానికి మాకు నిద్ర లేదు. వాళ్ళు తాగి సిద్ధప్ప, వాడు జగదీశు, వీడు ఈరప్ప సార్ ఇట్లా చేస్తున్నారు సార్. వాళ్ళు మాకు రావిడ ఎక్కువైంది, పూరే అని సార్, పూరే మాకు హాని ఉండదు సార్. వాళ్ళ గురించి అంటే మాకు చాలా ఇబ్బంది, ప్రాణాభిప్రాయం ఉండదు సార్. మాకు ప్రాణ ఇబ్బంది ఉండదు. మాకు న్యాయం చేస్తే మీకు దండం చేస్తాం సార్, నమస్కారం. ఇది మాత్రం గ్యారంటీ చేయడం సార్, మీకు మొక్కి చెప్తాను సార్. ఇది పరిస్థితి బాగలేదు. ఇంకా మా ముందే వాళ్ళు ఇంటికి ముందు సార్ వైఎస్ఆర్ వాళ్ళంతా వైఎస్ఆర్ వాళ్ళు మేము కొట్టించినారు సార్. పోలీసులతో మొత్తం నా కాళ్ళలో రొగుతం వచ్చేది, అట్లా ఆటికి సిమ్మినావు సార్, అట్లా కొట్టించినారు సార్. ఆ పిల్లలే వాళ్ళే సార్. ఎందుకు ఇక్కడ చూసినావు, మా ఇంటి తుక్కి ఎందుకు చూసినావు అంటే మేము పోలీసు వాళ్ళకి చెప్దామని వస్తే వాళ్ళు ఏం చెప్పినారో ఏం చేసో దేవునికి తెలుస్తారు. వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పినారు, చెప్తే మమ్మల్ని కాళ్ళలో రొగుతం పోయేది అట్లా వచ్చేది అట్లా కొట్టినారు సార్, పోలీసులు కొట్టినారు. అవును సార్, ఏం లేదు సార్. ఏం చూస్తుండవంటే మేము వచ్చి మా పిల్లలు వచ్చారు, మనం వాళ్ళు జామక కేసు పెడతారు, పోయినట్లే కేసు పెడతారు, మా మీద ఇబ్బంది పెడతారు. మనం కానీ పోయి చెప్దామని పోయింటే మా పిల్లలు ఇద్దరు నా కొడుకులు పోయింటే పోయిన వాళ్ళనే మొత్తం నా పిల్లలు రాలేదని నానపోతే నా పిల్లలు రాలేదని నానపోతే నన్ను కానీ కూర్చుని పెట్టి ముగ్గురిని రైటల్లో అక్కడే పెట్టి కొట్టినారు సారు. రక్తం ఈ కాళ్ళలో రక్తం ఇప్పుడు నడిచేకి రాదు సార్ నా కాళ్ళకి. కావాలంటే పోలీస్ అది 1 టౌన్, ఇది 1 టౌన్ 2 టౌన్, అది ఈడు సార్ పెద్ద మెసేజ్ కాడ, అదే 1 టౌన్ సార్. 1 టౌన్లో కొట్టించినారు సార్ వాళ్ళు. ఇప్పుడు కొట్టి సంవత్సరం 2 ఏళ్ళు అవుతుండదు సార్. ఇప్పుడు వాళ్ళే కొట్టి వాళ్ళే కేసు పెట్టకపోయినారు సార్. ముందు వాళ్ళే కొట్టి వాళ్ళే ముందు కేసు పెట్టకపోయినారు. మా మీద వచ్చి హాస్పిటల్లో కేసు వస్తే తొందరగా రాలేకుంటే ఆ సార్ భారతీ సార్ పోయి ఆడు చెప్పి ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసినాక చెప్తే మన భారతీ సార్ పోయి కేసు పెట్టండి అక్కడ ఎస్పీ సార్ కానీ చెప్పినాడు. వాళ్ళు మొత్తం వచ్చి కేసు చేయండి, వాళ్ళు తెచ్చి లోపలేయండి అని సార్. ఇంతవరకే వాళ్ళంటూ సరే తీసుకోలేదు సార్. ఇది మాత్రం వాస్తవం. ముగ్గురు 2 కొడుకుల్ని నన్ను కొట్టినారు సార్. కేసు అయింది, మాకు న్యాయం చేయాలి. మరి కేసు అయినాక కానీ రాత్రిపూట ఎమ్మెల్యే సార్ తరపునే కేసు అయింది సార్. మాకు కాపాడింది ఆయనే, ఎవరు కాపాడలేదు. ఏం సార్ ఇప్పుడు మరి వచ్చి మేము దీంట్లోనే ఉండము అని కలిసి వాళ్ళకంతా సార్ వాళ్ళకి వేరే వాళ్ళని కలుపుకొని పోయి సార్ వాళ్ళతో కలిసినారు సార్. మేము ఇది టీడీపీయే సార్. మేము టీడీపీ వాళ్ళు మా ఊర్లో ఉండరు, వాళ్ళని కానీ అడగండి. మా కుటుంబం మాత్రం టీడీపీయే సార్. మేము సపరేటుగా మా అన్నదమ్ములు ఎవరికి లేదు సార్. ఇది మాత్రం గ్యారెంటీ. మా పిల్లలు సత్యంగా, నాకు మనమంగళ సత్యంగా చెప్తా, పక్క టీడీపీ. మా వాళ్ళు తినుండారు, నరసప్ప ఉన్నాడు సార్ టీడీపీలో మా ఊర్లో, నరసప్ప శేఖన్న, వాళ్ళకి కానీ అడగండి. మాదే బసాపురంలోన రామస్వామి ఉన్నాడు, అతని కానీ అడగండి. మరి తిని సత్యప్పరెడ్డి ఉన్నాడు, అతని కానీ అడగండి.
మా ఆ టీడీపీలోనే ఉండే వాళ్ళని ఇప్పుడు వచ్చి వాళ్ళు మా ఇది ఉండమా అది ఉండమని వాళ్ళు సార్ వాళ్ళతోనే అడ్డం పడినారు సార్. ఇది పరిస్థితి. శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు కానీ మనకు తెలుసు సార్. మాకు వాపాలము అందరితోన మాకు న్యాయం కావాలని మీకు కోరుతున్నాం సార్. మా పొద్దుమనులు సేండ్లపల్లి రాత్రిపూట కానీ నీళ్ళు కట్టిపోతాం. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇబ్బంది ఆడవాళ్ళు ఉంటారు సార్. మాకు ఇబ్బంది కదా సార్. వాళ్ళు ఆడే పక్కలోనే ఉంటారు సార్. ఒక్క పిల్లడు చదువుకునే పోయాడ ఈ ఒక్కడే చేద్దాము నడి ఊర్లను సార్. ఊర్లలో ఏమంటున్నారట, లేదా పిల్లంది ఏం తప్పలేదు నువ్వు ఊకే పో అంటే కానీ మరి వాళ్ళ అన్నోళ్ళని తోలుకొని వచ్చి రాడ్లు తీసుకొని చంపెక్కని వచ్చినారు సార్. చంపెక్కని వచ్చినారు సార్. కుతుకు పట్టుకొని కుతుకు పిచ్చికి చంపాలనుకున్నారు. ఇట్లా ఉండదు చూడు సార్. మీరు న్యాయం చేయండి సార్. మాకి కంపల్సరీగా న్యాయం చేయండి సార్. లోపలేసేది లోపలేసి వాళ్ళని ఏమైనా పరిష్కారం చేస్తారో చేయండి సార్. మీకు దండం పెడతాను. ఆడోళ్ళు ఇంటికాడ అరుస్తుంటారు సార్, కొడుకులు అరుస్తుంటారు సార్. నా భర్త సేనికి పోయి వస్తుంటే ముగ్గురు మగళ్ళు కొట్టినారు సార్. దెండి కొట్టినారు, రాయలు తీసుకొని వేసినారు, కళ్ళు తీసుకుని వేసారు సార్. దెండి కొట్టినారు. అది కూడా మొన్నసారి తాగి దెండి కొట్టినారు సార్. వాళ్ళు నా భర్త కూడా ఈడే ఉంటే నమ్మ కూడా ఈడే ఉంటా కూడా సార్. మా అత్త మా మామ ఈడే హాస్పిటల్లో ఉంటా కూడా. నన్ను వంకాయలు ఏరుకుంటూ ఉన్నాను సార్ ఇంటికాడ. నా పిల్లలు ఉన్నారు సార్ ఇంటికాడ. పిల్లలు ఉంటా కూడా టంగ్ టంగ్ చూసేది, అట్లు చూసేది, ఇట్లు చూసేది చేసి ఉంటారు సార్. వాళ్ళు తాగి ఫుల్ జగదేశు, సిద్ధు, ఈరప్ప ముగ్గురు సార్. అయ్యో ప్రతాప్ దండిగా సంపేకి వచ్చిండ్రు సార్. వాళ్ళు వచ్చేద్దామని ఇచ్చినాం సార్. ఇస్తున్నారు సార్. పట్టుకున్నారు సార్. ఇంకా పట్టుకుంటారు. దండి కొట్టినారు సార్. మేము పద్దున పోయి మా సరికి వస్తాం సార్. చేనికి పోయి మా అసలు ఇంటికాడ ఉండలేం సార్. మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. మేము ఎట్లా బతకాలి సార్? ఇట్లా చేసే మూడు బట్ల ఇట్లా చేసాక సార్. వాళ్ళు ఎట్లా జరగ మాకు న్యాయం కావాలి సార్. ఇంకా అయిపోయింది. ఇంతవరకు ఇంకేం చేయాలి సార్. మామ ప్రియా మానవతి భర్త సార్.